హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మనం గుంటూరులో ఒక ప్రాపర్టీని ఎక్స్ప్లోర్ చేయడానికి రావడం జరిగిందండి. మెయిన్ రోడ్కు సెకండ్ బిట్టే అన్నమాట. చాలా మంచి ప్రాపర్టీ అన్నమాట. ఈ ప్రాపర్టీ ఏంటంటే సార్ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేసినాడు. ప్రాపర్టీ మోర్ డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, ఈ ప్రాపర్టీ ఏ లొకేషన్ ఉంది ఒకసారి మా వ్యూవర్స్ చెప్తారా? కుంట్లూరు శివపార్కుల బొమ్మ. ఓకే. రాజు గృహకల్ప ఆపోజిట్. ఓకే, చూస్తారు కదండి, 120 feet రోడ్. ఇది రాజు గృహకల్ప అదే కదా సార్? ఓకే, అది రాజు గృహకల్ప అండి. అది మెయిన్ రోడ్ నుంచి జస్ట్ సెకండ్ బిట్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ప్రాపర్టీ ముందు మనకు 25 feet రోడ్ అయితే ఉందండి. చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది ప్రాపర్టీ అయితే. సరే, ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు? 150. డైమెన్షన్ ఏంటి సార్? 30-45 నార్త్ ఫేసింగ్. చూస్తున్నారు కదా, 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. G+1 అన్నమాట. కింద వచ్చేసి మనకు సింగిల్ బెడ్రూమ్, పైన వచ్చేసి 2 BHK ఉందండి. ఒకసారి లోపలికి వెళ్తూ మిగతా డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాము. సార్, ఇది గేట్ ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 9.5 feet గేట్ అండి. చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. ప్లస్ మనకి ఏంటంటే పక్కకి మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. బిల్డింగ్ ఎలివేషన్ చూస్తే చాలా మంచిగా అయితే తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చూస్తున్నారు కదా, లోపలికి వెళ్ళడానికి ర్యాంప్ అయితే తీసుకున్నారు. ఇది వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. ఫస్ట్ ఎంటర్ కానీ ఇది పార్కింగ్ అనమాట. ఎల్ షేప్ పార్కింగ్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ మనకి ఏంటంటే 2 parks అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా బండ్లు కూడా పార్క్ చేసుకోవచ్చు అన్నట్టు. సార్, దీనికి బోర్ వాటర్ ఉందా? బోర్ వాటర్ ఉంది, మంజీర లైన్ కూడా ఉంది. ఓకే, చూస్తున్నారు కదా, దీనికి ఏంటంటే బోర్ కూడా ఉందండి. ఇక్కడ ఈశాన్యం ఏంటంటే వాస్తు ప్రకారం మనకి ఏంటంటే బోర్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా పార్కింగ్లోనే మనకు సంపు కూడా ఇచ్చినారండి. దీనికి ఏంటంటే మున్సిపల్ వాటర్ కూడా ఉందని చెప్పేసి అంటారు. సార్, సంపు ఎంత కెపాసిటీ సార్? 3000 కెపాసిటీ. 3000 RCC వాల్. ఓకే, RCC వాల్తోని 3000 లీటర్స్ కెపాసిటీ గల సంప్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయించినారు అనమాట. దీనికి ఏంటంటే మున్సిపాలిటీ వాటర్ కూడా వస్తుంది. సార్, ఇది ఏ మున్సిపాలిటీ కిందకి వస్తుంది? పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుందండి. పార్కింగ్ చూసారుగా చాలా బాగుంది. కింద మనకు తాండూరు అయితే తీసుకోవడం జరిగిందండి. తాండూరు మంచిగా బ్యూటిఫుల్గా అయితే పార్కింగ్ టైల్స్ అయితే తీసుకున్నారు. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. మన కార్ అంటే పార్కింగ్ అని కాకుండా కానీ మంచి ఏంటంటే బ్యూటిఫుల్ తీసుకున్నారండి ఫాల్ సీలింగ్ అయితే. కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చుట్టూ మనకు బిల్డింగ్ చుట్టూ కూడా మనకు చిన్న గల్లీ అయితే తీసుకోవడం జరిగింది. సార్, ఎన్ని ఫీట్ గల్లీ సార్? ఇది 3.5 feetస్తోని గల్లీ కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా, ప్లస్ లాస్ట్కి ఏంటంటే మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారండి. చూస్తున్నారు కదా, ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఇక్కడ ఏంటంటే మనం ఏమైనా వాష్ చేసుకోవడానికి అయితే మంచిగా యూజ్ అవుతుంది. బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే ఒక 1.5 feet గల్లీ కూడా తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా గల్లీ కూడా తీసుకున్నారు. చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్, మెయిన్ డోర్ నుంచి సెకండ్ బిట్ అంటే అర్థం చేసేసుకోండి. ప్లస్ ఇది మనకు ORR నుంచి ఎన్ని డిస్టెన్స్ వస్తాయి? 5 kilometers. ఎగ్జిట్ నెంబర్ ఎంత సార్? 11. చూస్తున్నారు కదా, ORR నుంచి ఎగ్జిట్ 11 నుంచి అయితే 5 km డిస్టెన్స్లో ఉంది. సార్, ఇది హయత్నగర్ బస్ స్టాండ్కి ఎన్ని కిలోమీటర్స్? 5 kilometer. ఓకే. నాగోల్ బస్ స్టాండ్కి 8.5 kilometer డిస్టెన్స్ అండి. నాగోల్ నుంచి ఇక్కడికి హయత్నగర్ నుంచి చాలా నియర్ బై అయితే ఉంది ప్రాపర్టీ. ఒకసారి లోపలికి వెళ్ళైతే మీద డీటెయిల్స్ చెప్తాను. కింద సింగిల్ బెడ్రూమ్ అండి. ఎందుకంటే కింద రెంటర్స్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఎంటర్ కాగానే ఇదైతే హాల్ అన్నమాట. హాల్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా అయితే హాల్ తీసుకోవడం జరిగింది. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ ఎంటర్ గానే మనకి ఏంటంటే మన టీవీ యూనిట్ అయితే తీసుకున్నారు. టీవీ యూనిట్ పెట్టుకోవడానికి చాలా మంచిగా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ప్లస్ ఒకటి ఇక్కడ ఏంటంటే రాయల్ ప్లే తీసుకున్నారండి. 1 wallకు రాయల్ ప్లే అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ రైట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు. UPVC విండోస్ అండి. దీనికి ఫోటో ఫ్రేమింగ్ కూడా గ్రానైట్తో చుట్టూ తీసుకోవడం జరిగింది. గ్రిల్స్ కూడా పెట్టినారనమాట. ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూద్దామండి. ఎంటర్ గానే ఇది కిచెన్ అయితే ఉందండి. ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారు. దీన్ని కూడా ప్లాట్ఫామ్లో గ్రానైట్ తీసుకున్నారు. నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఒక విండో కూడా తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ పూజా గది కూడా తీసుకున్నారండి. చాలా మంచిగా అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ బెడ్రూమ్ చూద్దామండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు బెడ్రూమ్ అయితే తీసుకున్నారండి. బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా చాలా బాగుంది. కింద మొత్తం టైల్స్ తీసుకున్నారు. మంచి నీట్ ఫాల్ సీలింగ్ అండి. ప్లస్ దీంట్లో 2 windows అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నాం కదా, 4x4 విండో అండి. చాలా మంచిగా ఉంది. ప్లస్ ఒక వాల్ వచ్చేసి మనకు రాయల్ ప్లే ఆ రెడ్ కలర్తో చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు.
ప్లస్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద నుంచి పై వరకు కంప్లీట్ టైల్స్ తీసుకున్నారు. వెస్టర్న్ అయితే పెట్టడం జరిగిందండి. మనకేంటో రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. ఈవెన్ డోర్స్ కూడా చూస్తే లేటెస్ట్ ట్రెండింగ్ ఉన్నాయండి. డోర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఇవ్వడం జరిగిందండి. మనమైతే గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసేసాము. ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఎందుకంటే ఓనర్స్ ఉండడానికి కోసమని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే చూస్తున్నాం కదా, ఒక 3 feet స్టెప్స్ అయితే తీసుకున్నారు. స్టెప్స్ పక్కకి ఒకటి వాష్రూమ్ కూడా తీసుకున్నారండి. ఎందుకంటే మన గెస్ట్ల కోసం ఉండడానికి ఒక మంచి బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగింది. పైకి 3 feet స్టెప్స్ అయితే తీసుకున్న. స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. రేలింగ్ స్టీల్ రేలింగ్ కూడా తీసుకున్నారు. చాలా మంచిగా ఉంది. ప్లస్ మనకు వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ఇక్కడ విండోస్ కూడా తీసుకున్నారండి. ఇప్పుడు మనం పైకి బాల్కనీలోకి అయితే వచ్చామండి. బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. చూస్తున్నారు కదా, బాల్కనీలో కంప్లీట్ గ్రానైట్ యూజ్ చేసినారు. మనకు రేలింగ్ వచ్చేసి స్టీల్ని పెట్టినారు. ప్లస్ దీనికి టఫ్లాన్ గ్లాస్ కూడా పెట్టినారండి. బాల్కనీ చూస్తున్నావు కదా, అది రాజు గృహకల్ప అండి. ఆ ముందు కనిపించే నవ్వే రోడ్ వచ్చేసి 120 feet అండి. చాలా పెద్ద రోడ్ అన్నమాట. ఇది ఏంటంటే మన కనెక్టింగ్ అవుటర్ రింగ్ రోడ్కు గట్కేసరికి ప్లస్ నాగులు కనెక్టింగ్ రోడ్ అన్నమాట. మంచి రోడ్డు. ఇప్పుడు సింహద్వారం చూస్తామండి. ఇది వచ్చి సింహద్వారం అన్నమాట. సింహద్వారం చూస్తున్నా చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టూ టైల్స్ పెట్టినారు. ప్లస్ పైన మంచి నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు. ఇది ఇండియన్ టేకేనా సార్? ఇది ఇండియన్. చూస్తున్నది అయితే ఇండియన్ టేక్ అట అండి. ఇండియన్ టేక్తో అయితే మంచి డోర్స్ అయితే లగ్జరీస్గా లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్లస్ పైన కూడా ఏంటంటే మనకు ఒక 3.5 feet గల్లీ అయితే తీసుకోవడం జరిగింది. లాస్ట్ కూడా మంచి వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి. మంచిగా ఉంది కన్స్ట్రక్షన్స్. లోపలికి వెళ్ళి కూడా డీటెయిల్గా చూద్దాము. ఫస్ట్ ఎంటర్గానే హాల్ అయితే తీసుకున్నారండి. హాల్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. కింద కంప్లీట్ టైల్స్ తీసుకున్నారండి. పైన వచ్చేసి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు మంచి కలర్ఫుల్గా. ప్లస్ లెఫ్ట్ సైడ్ చూస్తే 4x4 విండో తీసుకున్నారు. చూస్తున్నారు కదా, 4x4 విండో గ్రానైట్స్ ప్లస్ ఏంటంటే మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ డోర్ కూడా తీసుకున్నారు. ఈస్ట్ సైడ్ డోర్ ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక డోర్ కూడా తీసుకున్నారండి. డోర్ తీయగానే మంచి వెంటిలేషన్, అదేవిధంగా మంచి గ్రీనరీ అయితే కనిపిస్తుందండి. చూస్తున్నాం కదా, ఇదైతే కంప్లీట్ హాల్ అన్నమాట. హాల్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకోవడం జరిగిందండి. హాల్ నుంచి మనం ముందుకు వెళ్ళేటప్పుడు మంచి ఆర్చ్ అయితే తీసుకున్నారు. చూస్తున్న ఆర్చ్ తీసుకున్న, దీని కూడా మంచి బ్యూటిఫుల్ పెయింటింగ్ అయితే తీసుకోవడం జరిగింది. ఒకసారి లోపలికి ఎంటర్గానే దీనికి కూడా మంచి కిచెన్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, లెన్ షేప్ కిచెన్ అయితే తీసుకున్నారు. మంచిగా గ్రానైట్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ వచ్చేసి షెల్ఫ్స్ మంచిగా తీసుకున్నారు. నీట్ ఫాల్సింగ్ తీసుకున్నారు. లైటింగ్ కానీ మనకు స్విచ్ బోర్డ్స్ కానీ ఈవెన్ ట్యాప్స్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతో అయితే తీసుకోవడం జరిగింది. పక్కకే మనకి ఏంటంటే పూజ గది కూడా ఉందండి. పూజ గది కూడా చాలా మంచిగా నీట్గా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. మనకు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది కూడా మంచి కింద మనకు టైల్స్ తీసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. టైల్స్ వచ్చేసి విండో 4x4 విండో తీసుకున్నారు. ఇది కూడా అంటే మెష్ డోర్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉండడం జరిగిందండి. ఇక్కడ మనకు బీరువా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది. బీరువా ప్రొవిజన్ ఇచ్చినారు. అదేవిధంగా షెల్ఫ్స్ బాగా ఇచ్చినారు. మంచి ఫాల్ సీలింగ్, నీట్ ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. దీంట్లో కూడా ప్రొఫైల్ లైట్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా ఒక విండో అయితే తీసుకున్నారు. 3x4 విండో కూడా తీసుకున్నారండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ. నెక్స్ట్ ఇది వచ్చేసి బాత్రూమ్ అన్నమాట. అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి. దీంట్లో వెస్టర్న్ అయితే తీసుకోవడం జరిగింది. పై వరకు టైల్స్ పెట్టినారండి. మనకి ఏంటంటే గ్రీజర్లు కూడా మనకు ఎవ్రీథింగ్ అయితే కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మంచి చూస్తే షవర్ కానీ మనకు ట్యాప్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ అయితే రెడీ టు వాక్యుపై ప్రాపర్టీ. మన డోర్స్ కూడా చూస్తే మంచి ప్రెస్ డోర్స్ తీసుకోవడం జరిగింది. వీటితో ఏంటంటే మనకు వాటర్ రెసిస్టెన్స్ అంటే వాటర్ ప్రూఫ్ ప్లస్ యాజ్ వెల్ అస్ ఫైర్ ప్రూఫ్ అంటారు కదా, అలాంటివి తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనకు 2 bedrooms మధ్యలో ఒకటి సింక్ అయితే తీసుకున్నారు. చూస్తున్నా చుట్టూ టైల్స్ పెట్టి ఒక సింక్ తీసుకున్నారు. అదేవిధంగా ఇది కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ కూడా చాలా పెద్దగా స్పేషియస్గా తీసుకున్నారు. మంచిగా దీంట్లో కూడా వెస్టర్న్ అయితే యూజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మనం ఒకసారి చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్ చూస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. పైన నీట్ ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ 4x4 విండో తీసుకున్నారు. ప్లస్ అదేవిధంగా షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారు. పెయింటింగ్స్ కూడా చూస్తే ప్రతి రూమ్లో ఒక వాల్కి వచ్చేసి రాయల్ ప్లే అయితే తీసుకోవడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి పెయింటింగ్స్ అన్నీ. పైన ఒకటి లో రూఫ్ కూడా ఉందండి. లో రూఫ్ కూడా చూడండి, ఒకటి లో రూఫ్ కూడా ఉండడం జరిగింది. ప్రాపర్టీ అయితే చాలా మంచి లొకేషన్లో చాలా బ్యూటిఫుల్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. డీటెయిల్స్ మీకు మళ్ళీ ఒకసారి చెప్తా అండి.
ప్రాపర్టీ ఏంటంటే 150 స్క్వేర్ యార్డ్స్లో అయితే బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. డైమెన్షన్స్ మనకు 30x45 అన్నమాట. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ ఉందండి. బిల్డప్ ఏరియా మనకు 2550 SFT అన్నమాట. కుంట్లూరులోకి వస్తుందండి. ఇది వచ్చేసి పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ప్రాపర్టీ ఏంటంటే మంచి లొకేషన్ ఉంది. నియర్ బై మనకు స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ప్లస్ ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా చాలా ఉన్నాయండి. ఏరియాకి బస్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకటి బస్ కూడా వస్తుంది. మనకు ఆపోజిటే మనకు రాజు గృహకల్ప ఉండడం వల్ల ఎప్పుడు రద్దీ తిరుగుతూనే ఉంటారనమాట. మంచి ప్రైమ్ లొకేషన్, అంటే రోడ్ నుంచి సెకండ్ బిట్టే అండి. చాలా మంచిగా ఉంది ప్రాపర్టీ ఇంకా డీటెయిల్స్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ ప్రాపర్టీ ఎంత అనుకుంటున్నారు? 125 లాక్స్ చెప్తున్నాం. 1,25 lakhs అయితే వీళ్ళు చెప్తున్నారండి. బట్ ఇది నెగోషియబుల్ సార్? నెగోషియబుల్ అని చెప్తున్నారండి. ఇదేంటంటే 100% వాస్తుతో కట్టినారు. కంప్లీట్ ప్లానింగ్ అన్నమాట. 2 ప్రాపర్టీస్ పక్కపక్కే ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ ప్రజెంట్ అయితే సేల్కి అయితే ఉంది. 1,25 lakhs చెప్తున్నారు. దీనికి ఏంటంటే 80% లోన్ కూడా వస్తుందని చెప్పి చెప్తున్నారండి. G+1 పర్మిషన్ కూడా ఉంది. ఈ ఏరియాలో వాటర్ ప్రాబ్లం కానీ అలాంటిది ఏం లేదండి. ప్లస్ ఏంటంటే ఈ ఏరియాకి మాకు స్విగ్గీ కానీ జొమాటో కానీ ఊబర్ కానీ ఎవ్రీథింగ్ అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. ప్రాపర్టీ మీకు నచ్చింది అనుకోండి, సార్దే అన్నమాట. డైరెక్ట్ సార్ని కన్సల్ట్ కానీ మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఎవరు లేరండి. మీకు నెగోషియబుల్ అని చెప్తున్నారు కాబట్టి మీరు కూర్చొని మాట్లాడుకోవచ్చు అన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉంది. ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్లయితే సార్ని కన్సల్ట్ అయ్యి మిగతా ఫర్దర్ డీటెయిల్స్ కనుక్కోండి. దీని ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో కూడా షేర్ చేస్తానండి. ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీకు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి, దాన్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.